హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా, పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా ఈ పకోడీని చేసేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. పకోడీ కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే దాంట్లో అయినా వేసేసుకోవచ్చు. పల్స్ మోడ్లోనే మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేది, కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా 6 పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని ఈ ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అయితే అస్సలు పోయొద్దు. ఇప్పుడు ఇందులో 4 రెమ్మల కరివేపాకు కట్ చేయకుండానే వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ సోంపు అయితే ఈ పకోడీలో చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా అయితే వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ 1/8 టీ స్పూన్, 1/2 టీ స్పూన్లు సగం ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే పకోడీ బాగా గుల్లగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా ఒకే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి ఉల్లిపాయలో నుంచి నీరు బయటకు వస్తుంది. ఉల్లిపాయలు మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కదండి, దానివల్ల ఎక్కువ నీరు వస్తుంది. కట్ చేసి వేసే కంటే కూడా ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తే ఉల్లిపాయలో నుంచి నీరు ఎక్కువ వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 2 కూడా చక్కగా జల్లించి తీసుకోండి. ఇంకా మనం జీడిపప్పు పకోడీ చేస్తున్నాం కదా, నేను 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఒక్కొక్క పప్పుని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయలో నుంచి తడి వస్తుంది కదా, ఆ తడితోనే పిండి చక్కగా కలిసిపోతుంది. మీకు అంతగా కలవట్లేదు, కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు నీళ్ళు వేసి కలుపుకోండి. నీళ్ళు అయితే నాకు అస్సలు పట్టలేదు, నాకు ఆ ఉల్లిపాయలో నుంచి వచ్చిన తడే సరిపోయింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఒక చపాతీ ముద్దలాగా రావాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉండాలి, ముద్దగా ఉండాలి. మనం పకోడీ వేయడానికి ఈజీగా ఉండాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పకోడీకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాము. ఆయిల్ని మీడియం హీట్లో కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు. మరీ వేడెక్కిపోయింది అనుకోండి, మనం పకోడీ వేయగానే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది. నూనె మధ్యస్థంగా కాగాలి. చూడండి ఈ విధంగా చిన్ని పకోడీలు వేసుకోవాలి. మరి పెద్ద వేసుకోవద్దు. చిన్నవి వేస్తే మనకి లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. ఆయిల్కి సరిపడా వేసేసుకుని పచ్చదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. కొంచెం ఫ్లేమ్ తక్కువలో ఉంటేనే మనకి చక్కగా వేగుతాయి. లోపల వరకు చక్కగా వేగి బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోండి. మనం పిండిని అస్సలు నిలిపోయలేదు కదా కలపడానికి, గట్టిగా కలిపాం కదా, నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు. చాలా క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో మనం సోంపు వేసాం కదా, సోంపు తగులుతూ కరివేపాకు, జీడిపప్పు తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ వేసేటప్పుడు కొంచెం సేపు నూనెని కాగనివ్వండి. ఇదే విధంగా మిగిలిన పకోడీ అంతా వేసేసుకోవాలి. పకోడీ అయితే పెద్ద వేయదు, చిన్న వేసుకుంటేనే చక్కగా వేగుతాయి. అలాగే ఫ్లేమ్ కూడా హైలో కాకుండా మీడియంలో కానీ లో మీడియంలో కానీ పెట్టి వేయించేసుకోండి. చివరి వాయిలో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుని ఈ కరివేపాకుని క్రిస్పీగా వేయించేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ ఈ పకోడీకి చాలా బాగుంటుంది. చూసారు కదా పకోడీని ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఉల్లిపాయలు కట్ చేసే పని లేదు, అన్నీ కూడా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసాం కదా, చకచకా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవి 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ క్రిస్పీ జీడిపప్పు పకోడీని తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.